అందరికీ నమస్కారం అండి. అందరికీ భోగి, సంక్రాంతి అదే విధంగా కనుమ శుభాకాంక్షలు. ఏంటి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదో పెద్ద సూపర్ మార్కెట్ లో ఉంది అనుకుంటున్నారా? నిజమేనండి, మీ గెస్ కరెక్టే. నెల్లూరులోని మాగుంట లేఅవుట్ లో ఉన్నటువంటి పెర్నాటి న్యాచురల్స్ లో ఉన్నాము అంటే నేను ఒక్కదానే కాదు, నెల్లూరు మిద్దె తోటల పెంపకందారులు అందరము, గ్రూప్ సభ్యులందరము ఈ రోజు పెర్నాటి న్యాచురల్స్ సందర్శించడానికి వచ్చి ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రోడక్ట్ చూడడానికి ఎంత అందంగా ఉందో, ఆర్గానిక్ ఫుడ్స్ అని చెప్తూ ఉన్నారు కదా. నిజంగా ఈ మాట పాలు వాస్తవం అండి. ఎందుకంటే వారు స్వయంగా వారి ఫామ్ లో స్వచ్ఛమైన ఆర్గానిక్ మెథడ్స్ యూస్ చేస్తూ పండిస్తున్నటువంటి పంటలనే ఇక్కడ అమ్మడం జరుగుతూ ఉంది. ఆధ్వర్యంలో రాపూర్లో ఉన్నటువంటి వాళ్ళ ఫామ్ ని సందర్శించడమే కాదండి, సంక్రాంతి సంబరాలు ఆకాశాన్నంటే అంత అంబరంగా జరుపుకోవడం కూడా జరిగింది. ఆ మిద్దె తోటల పెంపకందారులందరికీ వారు గొప్ప ఆతిథ్యం ఇచ్చారండి. అదే ముందస్తు సంక్రాంతి సంబరాలు. మరి మేము ఆ ఫామ్ లో ఎలా ఎంజాయ్ చేసాము, సంక్రాంతి సంబరాల్ని ఎలా జరుపుకున్నాము, అదే విధంగా ఆ ఫామ్ నంతా చూసి మా ఎక్స్పీరియన్సెస్ ఎలా షేర్ చేసుకున్నాము, మేము మా ఇళ్లలో ఉన్నటువంటి చిన్న చిన్న గార్డెన్స్ ని ఎలా మెయింటైన్ చేసుకోవచ్చు, వారు మాకు చిట్కాలు కూడా తెలియజేయడం జరిగింది. మరి ఆతిథ్యం ఇచ్చినటువంటి వారి గొప్ప సలహాలు మాకు అందించినటువంటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి, అదేవిధంగా వారి సతీమణి సుస్మిత గారికి, వారి కుమార్తె ఐశ్వర్య గారికి, మా మిద్దె తోటల పెంపకందారులందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదే విధంగా వారికి సంక్రాంతి మరింత విజయాన్ని చేకూర్చాలని కోరుకుంటూ ఉన్నాము. మరి ఆలస్యం చేయకుండా వీడియోని చూద్దాం. అదే విధంగా మా గ్రూప్ సభ్యులందరము పెర్నాటి న్యాచురల్ ఫార్మ్స్ లో ఎలా ముందస్తు సంక్రాంతి వేడుకలు జరుపుకున్నామో చూడాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వెల్కమ్ టు ది వీడియో అండి. మొత్తానికి మనం రాపూర్లో ఉన్నటువంటి పెర్నాటి న్యాచురల్ ఫార్మ్స్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అవుతూనే ఒక అద్భుత ప్రపంచంలోకి ఎంటర్ అయిన ఫీలింగ్. ఎందుకంటే మొక్కలు పెంచే అలవాటు ఉన్న వారికి ఆ మొక్కల్లో తిరగాలి అన్న, ఆ గార్డెన్స్లో ఫార్మ్స్లో తిరగాలి అంటే వాటిని చూస్తూ ఆనందించడం అది చెప్పలేని ఆనందం కదా. మరి ఈనాటి ముందస్తు సంక్రాంతి వేడుకలు దిగ్విజయంగా జరగాలని చెప్పేసి ఫామ్లోకి ఎంటర్ అవ్వంగానే ప్రతి ఒక్కరూ గోత్రనామాలతో ఆ విఘ్నేశ్వర పూజ జరుపుకోవడం జరిగింది. ఆ తర్వాత అందరము ఫామ్లోకి ఎంటర్ అయ్యి జామ తోటలు, అదేవిధంగా సీతాఫలం, రామఫలం, బొప్పాయి, లక్ష్మణ ఫలం, ఇట్లా అన్ని రకాల మొక్కలు ఉన్నటువంటి ఫామ్ అంతా తిరగడం జరిగింది. తిరిగిన తర్వాత మరలా ఆ వాసుదేవుడైనటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుని కూడా పూజ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. సంక్రాంతి సంబరాలు అనగానే మనకు గుర్తొచ్చేది గాలిపటాలు. ప్రతి ఒక్కరూ చిన్న పిల్లల్లా అందరం గాలిపటాలు ఎగురవేయడం జరిగింది. ఆ తర్వాత రంగవల్లుల పోటీలు జరిగాయి. ప్రతి ఒక్కరము సరదాగా కలిసిమెలిసి రకరకాల మాకు వచ్చిన వరకు వీలున్నంత వరకు రంగవల్లులు వేయడం జరిగింది. పార్టిసిపెంట్స్ అందరికీ కూడా ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది. రంగవల్లుల పోటీలు పూర్తయిన తరువాత ప్రతి ఒక్కరము సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశంలో శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, వారి సతీమణి సుస్మిత గారు వారి ఫామ్ గురించి, వారి యొక్క ప్లాన్స్, విజన్స్ అన్నీ వివరించడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ప్రస్తుతము గార్డెనర్స్గా ఉన్న మీరంతా ఫార్మర్స్గా మారాలని సజెషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత చిన్న చిన్న ఆటల పోటీలతో ఎంతో సరదాగా ఈ గ్రూప్ మీట్ అయితే జరిగింది. ఆ తర్వాత అందరం భోజనాలు చేసుకున్నాక పొంగళ్ళు పెట్టుకొని ఆ తర్వాత భోగి మంటలు వేసి ఎంతో సరదాగా మా మీట్ అయితే జరిగిందండి.
పండించి రైతుల కలలను తీర్చి పల్లెకు సరదా తెచ్చే పండుగ ఈ సంక్రాంతి. పెట్టండి బాబు. సందడిలో రంగులనే దూసి తెచ్చి తెల్ల చంద్రుడిలో వెన్నెలనే తీసుకొచ్చి పచ్చి తంగెడుతో గుమ్మాడి పూలు చేర్చి బంగారు బతుకమ్మను ఇంటిలో పేర్చి బంగారు బతుకమ్మను ఇంటిలో పేర్చి ఆడబిడ్డల అరచేతులనే పూయల కట్టి వాడవాడలకు ఇంతకంటేనా? ఇంతకంటేనా? పూజే పండుగ తెచ్చి